ఎప్పుడైనా ఆలోచించారా, మనకు దగ్గరగా ఉన్నవాళ్లు నవ్వుతుంటారు, కాని ఆ నవ్వు వెనుక నిజంగా ఏముంది అనేది. ఇప్పుడొక పెండెంట్ నా జీవితాన్ని మార్చేసింది. అందరిలో దాగి ఉన్న భావాలు కనిపించేలా చేసింది. ఒక కొండపట్టణంలో మయూరి అనే అమ్మాయి ఉండేది. ఆమె ఎప్పుడూ హాస్యంగా, చలాకీగా కనిపించేది. ఎవరికైనా సహాయం చేయడం ఇష్టం, కాని తన మనసులోని భావాలను మాత్రం ఎప్పుడూ బయట పెట్టేది కాదు. ఒకరోజు ఇంటిపై యాటిక్ శుభ్రం చేస్తూ ఉండగా ఒక పాత పెండెంట్ ఆమెకు దొరికింది. మధ్యలో రౌండ్ గ్లాస్, చుట్టూ గుర్తుల్లాంటి చెక్కిన ఆకారాలు కనిపించాయి. ఆమె ఆసక్తితో పెండెంట్ను మెడలో వేసుకుని అదే క్షణంలో సమయం పూర్తిగా నిలిచిపోయింది. గాలి ఆగింది, పక్షుల శబ్దం ఆగిపోయింది, మనుషులు కదలకుండా నిలబడిపోయారు. కాని ఆశ్చర్యంగా మనుషుల కళ్లల్లో ఉన్న నిజమైన భావాలు మాత్రం స్పష్టంగా కనిపించాయి. ఆమె బయటకు వెళ్ళింది. తన బెస్ట్ ఫ్రెండ్ ముఖంలో నవ్వు కాదు, అసూయ మరియు అసహనం కనిపించాయి. స్కూల్ టీచర్ ముఖంలో పర్ఫెక్ట్ స్టూడెంట్ తయారు చేయాలనే ఒత్తిడి కనిపించింది. పక్కింటి అంకుల్ ముఖంలో గాఢమైన ఒంటరితనం కనిపించింది. గట్టిగా మాట్లాడే బస్ డ్రైవర్ ముఖంలో పిల్లల కోసం కనిపించే ప్రేమ మరియు శ్రద్ధ కనిపించింది. ప్రతి ఒక్కరి నవ్వు వెనుక ఒక నిజమైన భావం దాగి ఉందని మయూరికి అర్థమైంది. చివరగా ఇంటికి వచ్చి అమ్మ దగ్గరకు వెళ్ళింది. సమయం ఇంకా స్టాప్లో ఉంది. ఎప్పుడూ నవ్వే అమ్మ కళ్ళలో మాత్రం వేదన, అలసట, ఆందోళన, భయం కనిపించాయి. మయూరి గుండె కదిలిపోయింది. అమ్మ ఎన్నో బాధలు దాచుకుని నవ్వుతుందనే నేను గమనించలేదా అని బాధపడింది. పెండెంట్ శక్తి తగ్గి సమయం మళ్లీ సాధారణమైంది. మయూరి వెంటనే అమ్మని కౌగిలించుకుని నెమ్మదిగా అడిగింది, అమ్మా, నువ్వు సంతోషంగా ఉన్నావా? ఏమైనా టెన్షన్ ఉంటే నాతో చెప్తావు కదా? అమ్మకు కన్నీళ్లు వచ్చాయి. పిల్లల ముందు బలంగా కనిపించడం నా అలవాటు మయూరి, కాని నా మనసులోని మాటల్ని చెప్పడానికి అవకాశం ఎప్పుడూ రాలేదు అని చెప్పింది. ఆ రోజు నుండి మయూరి అమ్మకు సాయం చేయడం ప్రారంభించింది. అమ్మతో మాట్లాడటానికి సమయం కేటాయించింది. ఆప్యాయత చూపే ముద్దుబిడ్డగా మారింది. ఆ తర్వాత మాయశక్తి మాయమైంది. కాని మయూరి అసలు నిజం తెలుసుకుంది. మనుషుల్ని అర్థం చేసుకోవడమే నిజమైన మాయ. మోరల్: నవ్వే ముఖలోపలే భావాలు దాగి ఉన్నాయో మనకు తెలియదు. మనకిష్టమైన వాళ్లను అర్థం చేసుకోవడం, మాట్లాడడం, వినడం ప్రేమలో అత్యంత విలువైన భాగం. ఫ్రెండ్స్, మయూరి చాలా బాధపడుతుంది. వెంటనే మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. Your like is my happiness.